శ్రీ గురుభ్యో నమ. మన పెద్దలు చేతికి కంకణాన్ని కట్టుకునే ఆచారం ఎందుకు పెట్టారు అంటే, మనం చేసే గౌరీ పూజ కానీ, గణపతి పూజ కానీ, సత్యనారాయణ వ్రతము కానీ, యజ్ఞాలు కానీ, క్రతువులు ప్రతి చేసే కార్యక్రమంలో తెల్లటి దారానికి పసుపు రాసి మావిడాకు కట్టి చేతికి కంకణంగా కడతారు. ఎందుకు అనంటే, అది మనం చేసిన పూజ యొక్క ఫలితము, దాని భావం బయటికి వెళ్ళిపోకుండా చేతికి కంకణం కడతారు. అదే ప్రకారంగా ఆ పసుపు తాడు మన చేతికి ఉన్నంత కాలము మనసు మంచి ప్రశాంతంగా ఏ పని చేసినా కార్యసిద్ధి జరుగుతుంది. అదే ప్రకారంగా మన మణికట్టు దగ్గర ఎక్కడైతే మన కంకణం కట్టుకుంటామో అక్కడ మణికట్టు దగ్గర శరీరంలో ముఖ్య నరాలన్నీ అక్కడ నుంచే ఉంటాయి. ఎందుకనంటే అది వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. స్త్రీ గర్భవతి అయింది అని తెలుసుకోవడానికి మణికట్టు దగ్గర చేయి పట్టుకొని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ నాడి గర్భకోశం వరకు ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఈ ఆచారం పెట్టడానికి కారణం ఏంటిది అనంటే, పూర్వం నుంచి ఇది చేయడం వల్ల శరీరానికి ఎంతో రక్షణ కవచంలాగా ఉంటుంది. వ్యాయామ శాస్త్ర ప్రకారం కూడా నరాల యొక్క పట్టు అనేది ఇక్కడే ఉంటుంది. కాబట్టి మన పెద్దలు ఇవన్నీ ఆలోచించి మనం చేసే హిందూ సాంప్రదాయాలలో పసుపు రాశి కంకణాన్ని కట్టే ఆచారము పూర్వం నుంచి వాళ్ళు మనకు అలవాటు చేసినది. కాబట్టి పెద్దలు చేసే ఆచారాలన్నీ మూఢనమ్మకాలు కాదు, వైద్యానికి సంబంధించి ఉంటుంది. ఖచ్చితంగా పెద్దలు చెప్పిండ్రు అనంటే దానికి అర్థం తప్పకుండా ఉంటుంది. అందరూ ఇది పసుపు తాడును ఖచ్చితంగా వాడండి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.